లోపల భయం. భయం ఎందుకు కలుగుతుంది? क्यों होता है? डर नहीं होता, तो आप जो नहीं करना था वो भी कर डालते। భయం అన్నది లేకపోతే మీరు చెయ్యకూడని పనులను కూడా చేసేస్తూ ఉంటారు. ఒక చక్కని సమతుల్యత ఉంటుంది. జలచక్రం, అగ్నిచక్రం దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. జలచక్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ధైర్యాన్ని కలుగజేయడం లేదా భయం పుట్టించటం. జలచక్రం ఇక్కడుంటుంది. आजकल के पॉलिटिशियన్స్ में शायद वही चला जाए। నేటి రాజకీయ నాయకుల్లో బహుశా భయం అన్న పదమే లేకుండా పోయింది. వారు ఇతరుల గురించి పట్టించుకోకుండా తాము చేయదలుచుకున్నది ఎటువంటి భయం లేకుండా చేసేస్తూ ఉంటారు. భయం అనేది ఉంటుంది. అది మనకు భగవంతుడు ప్రసాదించినది. మన హృదయంలో భయం వంటి భావన ఏర్పడినప్పుడు ఇది ఎందుకు కలిగింది అని హృదయం చెప్పేది వినండి. जब भी हम अच्छा काम करने जा रहे हैं ना, ఏదైనా మంచి కార్యం చెయ్యాలనుకున్నప్పుడు భయం అనేది కలగదు. భయం ఈ పని చెయ్యవద్దు అనే సంకేతాన్ని మనకు ఇస్తుంది. नहीं तो एक प्रकृति हमें एक तरह की शक्ति दे देता है यदि वो మనం చేసే పని మంచిదైతే మనకు ప్రకృతి నుండి ఆ పని చేయడానికి కావలసిన ఒక విధమైన శక్తి లభిస్తుంది.